హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నరాల వీక్‌నెస్‌తో, షుగర్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ అందరికి ఏదైనా ఒక గుడ్ న్యూస్ లాంటి వార్త చెప్పొచ్చు కదా! లైక్ మీరు ఇది అట్‌లీస్ట్ ఇది చేయండి. మీకు రాకుండా ఉంటది. లేకపోతే మీకున్నా అది కంట్రోల్‌లో ఉంటది. అట్లా. నరాల నొప్పి ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరిలో కొన్ని సమానతలు ఉంటాయి. హ్మ్. ఇద్దరికి నీరసం ఉంటది. హ్మ్. పని చేసే చేతన కాదు. ఓకే. ఇవి కామన్‌గా మనకు కనిపిస్తాయి. హ్మ్. కానీ నేనొకటి చెప్తాను. హ్మ్. ఒక పేషెంట్‌కి షుగర్ వ్యాధి కూడా ఉంది, నరాల బలహీనత కూడా ఉంది. ఓకే. ఉంటే ఆయన పని ఏంది తెలుసా మీకు? హ్మ్. ఆయనకేదో దుగ్నం ఉండే. ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు. ఎలక్ట్రానిక్ దుగ్నమో, స్టేషనరీ దుగ్నమో, కిరాణం దుగ్నమో. హ్మ్. ఇప్పుడు ఏ దుగ్నమన్నా ఉండనివ్వండి. హ్మ్. ఒకటి కామన్ ఉంటది. ఏ దుకాణం ఉన్నా ఒకటి కామన్ ఉంటది. హ్మ్. ఏంది తెలుసా అది? టీవీ. ఓకే. హ్మ్. అన్ని దుకాణాల్లో ఉంటాయి కదా! కంటిన్యూ గిరాకు ఉండదు. స్టేషనరీ షాప్ ఉందనుకోండి. హ్మ్. మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఫుల్ గిరాకు, స్కూల్ నుంచి పిల్లలు వచ్చినాక ఫుల్ గిరాకు. మధ్యాహ్నం అయితే ఖాళీ కదా! యాహ్! ఏం చేస్తారు? టీవీ చూస్తారు వీళ్ళు. హ్మ్. టీవీ చూస్తారు సరే. హ్మ్. టీవీ చూసినా ప్రాబ్లం లేదు. కానీ ఏంది అంటే ఒక పేషెంట్ మన దగ్గర ఇప్పుడే చెప్పినా కదా! ఆయనకి ఎట్లుండే తెలుసా మీకు? హ్మ్. ఫుల్ చేతులు లాగుతున్నాయి. ఓకే. మొత్తం రోజు నీరసమే ఉంటుంది. హుహు. ఏం తిన్నా నీరసం. హుహు. ఇప్పుడు కొందరికి ఎట్లా? తింటే జర యాక్టివ్ అయితారు. మళ్ళా ఆకలైనప్పుడు జర నీరసంగా ఉంటది. పడుకోకపోతే నీరసం వస్తది. హ్మ్. ఈయనకు ఫుల్ డే నీరసం ఉంటుంది. నైట్ ఏమో నిద్ర పడతలేదు. హ్మ్. నైట్ నిద్ర పడతలేదు. మార్నింగ్ నీరసం ఉంది. నిద్ర పట్టకపోతే ఎట్లైనా నెక్స్ట్ డే నీరసంగా అనిపిస్తది కదా! అవును. చేతన్ గారు బై కానీ డిఫాల్ట్. కొందరికి నిద్ర వస్తే కూడా నెక్స్ట్ డే నీరసం ఉంటది. అవును. జర నరాలు ఎఫెక్ట్ అయినాయి అనేసి అనుకుంటారు ఆళ్ళు. ఏందంటే డయాబెటిక్ న్యూరోపతి ఏదైతే ఉంటది, ఈ పేషెంట్‌కి కూడా అదే ఉండే. హ్మ్. షుగర్ అది ప్రాబ్లమ్. హ్మ్. మళ్ళా ఏంది? ఇప్పుడు ఎప్పుడు టైం ఉన్నా ఆ చుడవాలు తినడం, రూ. 5 ప్యాకెట్లు ఉంటాయి కదా! అవి తినడం, పల్లీలు, బఠానీలు అవి ఉంటాయి కదా! హ్మ్. అవి చేసుకోవడం. ఆయన ఏమంటున్నారు? ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు టీవీ చూస్తున్నాను నేను. ఛానెల్ మార్చాలి. హ్మ్. ఆ రిమోట్ ఏడో ఆడ ఉంటది. అది లేచి తీసుకోవడానికి కూడా బద్ధకం. బద్ధకం కాదు. నీరసం అట్లా ఆ లెవెల్‌లో ఉంది. ఓకే. అది లేచి తీసుకోవడానికి వస్తలేదు. హ్మ్. అరికాలు మంటలు, మొత్తం కాళ్ళు లాగడం, చేతులు రాగడం. హ్మ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమో సామాన్ ఇవ్వమని చెప్తే ఇట్లా లెఫ్ట్‌కి తిరిగితే చక్కర వస్తుందంట. ఓహ్! సర్వైకల్ రీజన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నడుము రీజన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. షుగర్ వ్యాధి ఉంది. హుహు. అన్నీ కలిపి కొట్టినాయి ఆయన. మరి. అభిమన్యుడు తెలుసా మీకు? హ్మ్. చక్రవ్యూహం ఉంటది. హ్మ్. దాంట్లోకెళ్ళి లోపలికి పోవడానికి వస్తది ఆయన. దాని నుంచి బయటికి రావడానికి రాదు ఆయనకు. హ్మ్. ముక్కలు ముక్కలు చేసి సంపుతారు కౌరవులు. హ్మ్. అవునా కాదా? అయితే ఇక్కడ కౌరవులు ఎవరు? రోగం. అభిమన్యుడు ఎవరు? మీరు. హ్మ్. రోగం తెచ్చుకోవడానికి వస్తది మనకు. ఎక్సర్సైజ్ చేయకుండా, తినుకుంటా పల్లీలు, బఠానీలు, చిక్లెట్లు అవి ఏది కనిపిస్తే తినడం. హ్మ్. నేనేం చెప్తా, ఇప్పుడు ఈ చక్రవ్యూహం నుంచి బయట పడాలి అంటే గంటకి ఒక నిమిషం ఇవ్వాలి మీరు. ఏం చేయాలి? ఏం చేయాలి? గంటకి ఒక నిమిషం పక్కకు పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు నేనేం చెప్తా? హ్మ్. హోమ్ రెమెడీలు చెప్తా. హ్మ్. మందులు ఇస్తా. హ్మ్. అన్నీ చేసాం. నా సైడ్ నుంచి నేను ఏం చెప్పాలి చెప్తాను. నేనేం చెప్తా పేషెంట్‌కి? హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ చేయండి. హ్మ్. మాకు చేతనైతలేదు. మాకు నీరసం ఉంది. సరే మీకుంది సరే. లేనోళ్ళు కూడా చేస్తలేరు కదా! హ్మ్. అవునా కదా! సరే నీరసం కూడా ఉంటే నడవొద్దు అని మీ కాళ్ళకి నోరైతే లేదు కదా! ఇట్లా ఏయ్ నడవకు అనేసి చెప్పవు కదా అవి. అవునా కదా! మీ మాట వింటాయి కదా మీ కాళ్ళు. అవునా కాదా? అవునండి. గంటకి ఒక నిమిషం తీసి పక్కకు పెట్టండి. హ్మ్. మీరు ఏం జాబ్ చేసినా, మీరు ర్యాపిడో కొట్టినా, మీరు ఏ కంపెనీ సీఈఓ ఉన్నా, మీకు బట్టల షాప్ ఉన్నా, మీకు బిజినెస్‌లున్నా, మీరు కోల్ మైన్‌లున్నా, మీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నా, గంటకి ఒక నిమిషం తీసి మీరు పక్కకు పెట్టండి. రోజుకి ఎన్ని అయితాయి నిమిషాలు? 24. 24 మినిట్స్. 24 మినిట్స్ నడవండి. అవునా కాదా? హ్మ్. అంటే గంటకి ఒక నిమిషం తీసి పక్కకు పెట్టమంటున్నాం మనం. అంత టైం కూడా లేదా మన దగ్గర మీరు చెప్పండి. మరి. అవునా కాదా? ఉండాల్సిందే. సరే నేను మ్యారథాన్‌లు లేకపోతే 100 మీటర్ రేస్‌లు రపరప ఉరుకుతారు కదా! అట్లా కూడా ఉరుకుమని అంటలేను నేను. హ్మ్. మీకు వచ్చినట్టు మీరు నడవండి. మెల్లగా నడుస్తారా? నడవండి. ఫోన్ చూసుకొని నడుస్తారా? నడవండి. పాటలు వినుకుంటా నడుస్తారా? నడవండి. వంట చేసుకుంటా ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది లేడీస్ అది పోపు పెట్టి, పప్పు వేసి, కుక్కర్ మూస్తారు కదా! హ్మ్. నా సిటీలో వచ్చినప్పటి వరకు ఆగాలి కదా! హ్మ్. ఆడే చైరేసుకొని కూర్చుంటారు. హ్మ్. పక్కకే డైనింగ్ రూమో, ఏదో రూమో, చైరో ఏదో ఉంటది. కూర్చుంటారు కదా! హ్మ్. ఎంతమంది చేస్తారు. అవునండి. ఆ 4 సీటీలు వచ్చినప్పుడు వరకు నడుస్తే పనైతది కదా! అట్‌లీస్ట్. అవునా కాదా? పప్పు కూడా ఉడుకుతది.
మీ కొవ్వు కూడా కరుగుతుంది. కొవ్వు అయితే సరే, మీ నరాలు బెటర్ అవుతాయి, ఉమ్, మీ షుగర్ వ్యాధి బెటర్ అవుతుంది, మీకు నిద్ర వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఉమ్, అవునా కాదా? ఉమ్, వంట 3 సార్లు కుక్కర్ పెడతారు రోజు. 3 సార్లు 5 నిమిషాలు అయితే అవుతుంది కదా, 15 నిమిషాలు అక్కడే వచ్చేసినాయి కదా మీకు. అవునా కాదా? ఉమ్, ఇది అట్లా చేయాలి. వాకింగ్ చేస్తే ఈ పేషెంట్కి కూడా అదే చెప్పినాం. అది పాటిస్తూ మన మందులు వేసుకున్నారు, ఉమ్, కొద్దిగా బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది. హోమ్ రెమెడీ కూడా చెప్పినాం ఒకటి. ఉమ్. ఏం చెప్పినామంటే మెంతి ఆకులు. మెంతి ఆకులు. మెంతి ఆకులు ఇంత తీసుకున్నారు అనుకోండి, ఉమ్, దానికి సగం మీరు పుదీనా ఆకులు తీసుకోవాలి. ఓకే. ఉమ్, గ్రైండ్ చేసుకోండి, ఉమ్, కొంచెం ఉప్పు వేసుకోండి, ఉమ్, లైట్ గా పోపు, ఇంతే నూనెలో పోపు చేసి ఎండు దాని మీద ఉమ్, చట్నీ తయారైపోయింది. ఉమ్, మీరు పోపు చేయలేదంటే అది స్మూదీ లాగా తయారైపోయింది. ఉమ్, చట్నీ లాగా చేసుకోవాలంటే జర పోపు వేసుకొని జర కలుపుకోండి, లేదంటే స్మూదీ లాగా డైలీ ఒకసారి తాగేసేయండి. మెంతులు అంటే అందరూ ఏమనుకుంటారు, షుగర్ వ్యాధికే ఉంటాయి. ఉమ్, ఇది షుగర్ వ్యాధికి కూడా ఉంటుంది, నరాల వ్యాధికి కూడా ఉంటుంది. ఉమ్. పేషెంట్కి చెప్పినాము, మందులు ఇచ్చినాం, డైలీ గంటకు 1 నిమిషం తీయమని చెప్పినాము. ఉమ్. భగవంతుడి దయ వల్ల పేషెంట్కి అన్ని మంచిగా అయిపోయింది. సో రోజుకు ఒక నిమిషం ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని బయటపడే అవకాశం ఉంది మనం స్ట్రిక్ట్ గా తీసుకుంటే. అంతే కదా చైతన్య గారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ మేడం.